వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా మంది మిత్రులైతే మనకు నోటిఫికేషన్స్కి ప్రధానంగా అడ్డంకి ఉన్న కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా మంది చాలా రోజుల నుండి చర్చించుకుంటున్నారు. అది ఒకటి ఎస్సీ వర్గీకరణ, రెండోది బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశాలు. ఇవి ప్రధానంగా మనకు జాబ్ క్యాలెండర్కి రేవంత్ రెడ్డి వేసే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్కి కొద్దిగా ఇవి జాప్యానికి అడ్డంకిగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ కూడా మొదటికి వచ్చింది ఎస్సీలలోని వర్గీకరణ, సబ్ రిజర్వేషన్. అలాగే బీసీలకు 42% కూడా ఇంకా ఎటు కూడా ముందుకు జరగని పరిస్థితిగా ఉన్నది. ఇదంతా చూస్తుంటే కాస్త టైం లేట్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారిని మందకృష్ణ మాదిగ గారు సమయం కోరినారు. మీకు సమయం మాకు కావాలి, మిమ్మల్ని కలవడానికి మాకు సమయం ఇవ్వండి అని రీసెంట్గా అతను మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే ఓకే మీరు మమ్మల్ని కలవండి అని రేవంత్ రెడ్డి గారు అతనికి సమయం ఇస్తాడు. సమయం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మందకృష్ణ మాదిగన్న వివిధ కులాలు అంటే ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయండి. ఎస్సీలు అంటే ఒక మాలే కాదు, దాంట్లో మొత్తంగా 59 ఉపకులాలు ఉంటాయి. 59 ఉపకులాల సంబంధించిన ఏదైతే జనాభా లెక్కలు 2011 సంబంధించిన జనాభా లెక్కలు, వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య స్థితిగతులన్నిటినీ సంబంధించిన స్టేట్మెంట్ నివేదిక ఏదైతే ఉంటుందో అవన్నిటితో పాటు పట్టేసుకొని మన మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ యొక్క టీంతో వెళ్ళడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి దగ్గర. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ మరి సబ్ రిజర్వేషన్ పైన ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం కదా. మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ బి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి ఇట్లా 3 కేటగిరీస్ పెట్టేసినాం కదా. అందులో మీరు మాదిగ ఉపకులానికి చెందిన వాళ్ళు, ఈ మాదిగ కులాలు గ్రూప్ 2లో ఉన్నాయి. మీకు 9% రిజర్వేషన్ ఇచ్చినాం కదా. మీ జనసంఖ్య అధికంగానే ఉన్నది, సామాజికంగా వెనుకబడి ఉన్నారు కదా, మేమంతా కంప్లీట్ కరెక్టే చేసినాం కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడినప్పుడు, నా కోసం నేను రాలేదు, మాదిగ ఉపకులాలలోని 59 కులాలు ఉన్నాయి. మాదిగతో పాటు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలలో ఏవో 2 కులాలే బయటికి ఎక్కువగా ఫేస్ షోయింగ్ అవుతాయి. అవి మాదిగ ఫేస్ షోయింగ్ అవుతాయి. ఇట్లా కానీ చాలా ఉన్నాయి. మాల దాసరి, బుడిగ జంగాలు, నాతకాని ఇలాంటి చాలా ఉంటాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇంతవరకు బుడిగ జంగాలకు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులం బుడిగ జంగాల. వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు సరైన అవకాశం రాలేదు. వాళ్ళకి ఆర్థిక స్థితిగతులలో, సామాజిక స్థితిగతులు, ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉంటాయి. వాళ్ళకు ఉద్యోగ విద్యలో ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళను ఫస్ట్ గ్రూప్ 1లో పెట్టినారు, సరే. అండ్ గ్రూప్ 2లో మరి ఎస్సీలను పెట్టినారు, దాంట్లో మాదిగలను పెట్టినారు, ఓకే. దాని కింద చాలా మందిని వేసినారు సబ్ కులాలను. కానీ గ్రూప్ 3లో మాల వాళ్ళను పెట్టినారు. మాలలో చాలా ఏదైతే మన ఎస్సీ ఉపకులాలలో మాల వాళ్ళు 2 అడ్వాన్స్డ్గా ఉంటారో వారిని పెట్టినారు. వారిని ఈ యొక్క గ్రూప్ 3లో కాకుండా గ్రూప్ 4 అనేది ఒక ప్రత్యేక కేటగిరీ పెట్టి అలాగ మాలను పంపించేసి, ఇంకా ఎవరైతే ఈ ఎస్సీలల్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళని గ్రూప్ 3కు చేర్చండి. అంటే వెనుకబడిన వాళ్ళల్లో కొద్దిగా మెరుగున్న వాళ్ళను ఈ యొక్క గ్రూప్ 3కు చేర్చండి. ఇంకా బెటర్గా అభివృద్ధి చెంది అన్ని ఆర్థిక ఫలాలు పొంది సూపర్గా సెటిల్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ గ్రూప్ 4లో పెట్టండి అని చెప్పేసి ఆయన ఒక ప్రజెంటేషన్ అయితే ఇస్తాడు. దీని మీద రేవంత్ రెడ్డి అన్న చాలా ఆలోచిస్తాడు. రైటే కదా, నిజమే. ఇప్పుడు మాలలు చాలా 2 అడ్వాన్స్డ్గా అన్నిట్లో డెవలప్ అయిపోయారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల, సామాజిక వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు. వీళ్ళని తీసుకొచ్చి గ్రూప్ 3లో వేయడం వలన ఇప్పుడు నాతగాని లాంటి వాళ్ళకు, దాసరి లాంటి వాళ్ళకు చాలా అవకాశాలు లాస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని గ్రూప్ 3లో వేసి ఈ యొక్క మాలను గ్రూప్ 4లో వేయాలి అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి అన్న మళ్ళా మహమ్మద్ షమీం అఖ్తర్ గారి ఈ యొక్క ఎస్సీ సబ్ రిజర్వేషన్ కమిషన్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ని అతని యొక్క టైం పీరియడ్ని మళ్ళీ మార్చి 10 వరకు పొడిగించాడు. ఈ మార్చి 10 వరకు పొడిగించడం వలన ఇప్పుడు మళ్ళీ ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన కమిషన్ ఆఫీసు మళ్ళీ మార్చి 10 వరకు పనిచేస్తుంది. అప్పటి వరకు మళ్ళీ వీళ్ళందరూ పోవాలి. ఎస్సీ ఉపకులాలలో ఎవరైతే రిజర్వేషన్స్లో మేము లాస్ అయిపోతున్నామో, మాకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదు, మాకు రావాల్సిన వాటర్ తగ్గుతలేదని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళ వాటలు తగ్గినాయి, మాకు సరైన ప్రతిఫలం దొరకడం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ పోయి మళ్ళీ ఎస్సీ మరి కమిషన్ ఏదైతే మీరు వేసినారో రిజర్వేషన్ పైన, అతనికి ఏకసభ్య కమిషన్ చైర్మన్ అఖ్తర్ గారికి వీళ్ళు మళ్ళీ నివేదికలు ఇచ్చుకోవడం, ప్రజెంటేషన్ ఇచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. దీని కారణంగా ఇది మళ్ళీ మొదటికి రావడం వలన ఇది టైం పడుతుంది. మార్చి 10 వరకు ఉంది ఇప్పుడు దాని మీద కాల పరిమితి. ఇప్పుడు మార్చి 10 లోపు మళ్ళీ రేవంత్ రెడ్డి అని ఏమంటుండు, నేను
శాసనసభ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కాదు, ప్రత్యేక సమావేశాలు మార్చి 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు పెడతారంట. ఈ మార్చి 1 నుండి 5 ఈ ప్రత్యేక సమావేశాలు 5 రోజులల్లా ఆయన ముందున్న సవాళ్ళు ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లును చట్ట రూపం దాల్చడం. ఇంకోటి ఈ 42% సంబంధించిన ఈ యొక్క బీసీల చట్ట ఏదైతుందో దాంట్లో స్థానిక సంస్థలలో 42%, విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42%. ఈ 2 బిల్లులను శాసనసభలో ఆమోదించాలని కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి అని ఉన్నాడు. ఇక 3వ బిల్లు వచ్చేసి ఎస్సీలకు సబ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసీ, ఎస్సీడీగా 4 కేటగిరీలుగా వాటిని తీసుకొచ్చి అత్యంత వెనుకబడిన వర్గాలను మరి ఎస్సీఏలో వేసి మిడిల్గా మామూలుగా తర్వాత ఉన్న వారిని బీసీ బిలో వేసి కొద్దిగా డెవలప్ అయిన వారిని బీసీసీలో వేసి ఎస్సీసీలో వేసి అండ్ చాలా మెరుగుగా డెవలప్మెంట్ అయిపోయిన వాళ్ళందరినీ ఎస్సీడీలో వేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక చట్ట రూపం దాల్చబోతుంది, ఒక బిల్లు. అయితే ఇదంతా జరగడానికి టైం అయితే పట్టనుంది. ఇది చూస్తే ఒక రకంగా ఇంకా ఎక్కువ డేస్ తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే మాలలు వీళ్ళు లొల్లి పెడుతున్నారు, మాకు రిజర్వేషన్ కరెక్ట్గా లేకపోయి ఉంటే బాగోదని వాళ్ళు. మాకు రిజర్వేషన్ సంబంధించిన అవసరం లేదు, ఏది ఎస్సీల రిజర్వేషన్ సంబంధించిన సబ్ రిజర్వేషన్స్ మాకు అవసరం లేదు, టోటల్గా ఒకేలాగా ఉంచండి, పాతలాగానే 15% వాటా ఎట్లుందో అట్టనే పెట్టేయండి, వాళ్ళను ఎస్సీలను ఎందుకు మీరు అంత వర్గీకరిస్తున్నారు, అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏమంటున్నాడు, మా జనాభా సంఖ్య పెరిగింది, మేము 35 లక్షల పైన దాటినాము, 45 లక్షల వరకు వెళ్ళినాము, మాకు 9% కాదు, మాదిగల ఉపకులాల కింద ఉన్న వాళ్ళకి 11% రావాలని ఇప్పుడు మందకృష్ణ మాదిగనే లొల్లి పెడుతున్నాడు. ఈ 11% మరి కమిషన్ ఓకే అంటదా ఎట్లా అంటది అనేది బిల్లు వచ్చేంత వరకు చూడాలి. అయితే ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్, అదేవిధంగా స్థానిక సంస్థలలో అండ్ ఉద్యోగాలు, ఉపాధిలో అండ్ ఎడ్యుకేషన్లో సంబంధించిన 42% రిజర్వేషన్ బీసీలకు ఏదైతుందో ఆ బిల్లు అండ్ ఎస్సీ అండ్ వర్గీకరణ బిల్లును ఇవి 2 మన అసెంబ్లీలో ఆమోదించిన ఆ యొక్క చట్టం యొక్క బిల్లును, ఆ చట్టం యొక్క నివేదికను ఇప్పుడు మళ్ళీ కేంద్రాన్ని పంపించి కేంద్రం కూడా ఆమోదించాలి అనే వాదన ముందరికి వస్తుంది. మరి బీసీలకైతే ఉద్యోగ అండ్ విద్యా రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఖచ్చితంగా కేంద్ర ఆమోదం అవసరం. కానీ ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన ఎస్సీల కులాలలో ఉపకులాలకు ఏదైతే వర్గీకరణ ఉందో దానికి సంబంధించింది రాష్ట్రాలే దానికి చట్టాలు చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి అని ఏమంటున్నాడంటే ఇది కేంద్రాన్ని కూడా పంపిస్తే కేంద్రం కూడా ఆమోదించాలన్నట్టు మరి ఆయన వర్షం చెప్తుండు. మరి అది ఎంత దూరం వెళ్తుంది, ఏం సంగతి అనేది మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 లొల్లీలు, ఈ 2 చిక్కుముడులు తేలింది అయితే ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు. ఇవి 2 మరి ఏప్రిల్ వరకు క్లియర్ అవుతుందా, మార్చి మధ్యలోనే క్లియర్ అవుతుంది అనేది అయితే మనం ఒకసారి ఎదురు చూడక తప్పదు. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ.